ఈ 9 నెలల్లో 439 మందికి చెక్కులు, 55 మందికి ఎల్ఓసీలు ఇచ్చాము. చెక్కుల ద్వారా 3,84,73,430 కోట్లు ఇచ్చాము. 1,81,63,541 రూపాయలు ఎల్ఓసీల ద్వారా ఇచ్చాము. మొత్తం 5,66,36,36,971 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ. మళ్ళీ వాళ్ళు కూడా మనం 80 మందికి 39 లక్షలు ఇచ్చాం. ఇంకా మనకి మన 5 మండలాల్లో రావాల్సింది ఇంకా 298 మందికి మనం ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. మన దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. ఇంకా పాతవి ఉన్నాయి, పోయిన గవర్నమెంట్ ఇవ్వకుండా కొంతమంది బిల్లులు పెట్టుకొని కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కొంతమందికి సాయం చేశారు. ఈ మధ్య చాలా ఇచ్చాము. 80 మందికి ఇచ్చామా, 87 మందికి ఇచ్చాము. ఇవి కాకుండా ఇంకా 119 మందికి ఇవ్వాలి. ఈ ఇస్తే కనుక పాతవి అయిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సి ఉంటే కనుక 1 నెల 2 నెలలు పడుతుంది టైం. అందరికి ఆర్థిక సాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున 5,36,30,000 రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాలని